హాయ్ గైస్, హలో ఎవ్రీవన్. నా సబ్స్క్రైబర్స్కి మళ్ళొక్కసారి నేను విషెస్ చెప్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నా. నేను మాత్రం చాలా బాగున్నాను. నేను చాలా వరకు ఏ వ్లాగ్స్ పెట్టలేదు. ఇప్పుడు సమ్మర్ టైంలో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఏ విధంగా ఎంజాయ్ చేసాము అనేది ఇప్పుడు సమ్మర్ వ్లాగ్ అనేది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. అది చూసి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. నాకు చాలా వరకు మీరు కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా నాకు కోఆపరేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీకు ఏ విధంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టు అనిపిస్తూ నేను ఇలా పెడుతున్నాను. మీకు ఏ విధంగా వీడియోస్ కావాలో అది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ విధంగా నేను పెట్టడానికి అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ సమ్మర్ వెకేషన్లో నేను చాలా బిజీ. మా పెద్ద పాప వస్తూ వెళ్తూ ఇంకా నేను పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా టైం అన్నదే నాకు తెలియలేదు. అందుకనే ఈ వ్లాగ్ అనేది లేట్ అయ్యింది. ఇప్పుడు నేను పెడుతున్నాను, చూసి కామెంట్ చేయండి. అంటే లాస్ట్ టైం నేను ఫిష్ ఎక్వేరియం తాలూకా వ్లాగ్ పెట్టాను. అది మేము ఈ ఎగ్జిబిషన్ చూపించాలనుకొని మాకు అడ్రస్ తెలియక మేము అది ఆర్కే బీచ్లో ఉన్న ఎక్వేరియం దగ్గరికి వెళ్ళాము. సరేలే, అది కూడా చూపిస్తే తనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఆసారి అలా చూపించాము. ఫైనల్గా తను అనుకున్న ప్లేస్కి మేము తీసుకొచ్చి చూపించాము. తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా పాప చాలా సరదా పడ్డది, హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా మనం ఒక అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వస్తున్నాం కాబట్టి 4 టైప్స్ ఆఫ్ ప్లేసెస్కి తీసుకువెళ్ళడానికి మనకు టైం సరిపోదు. ఈ ప్లేస్ అనేది చాలా బాగుంది. ఒక ప్లేస్లో 4 టైప్స్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. అందుకనే మా పాప బాగా ఎంజాయ్ చేసింది. ఫిష్ ఎక్వేరియం అని జస్ట్ ఎంటర్టైన్మెంట్కి జైంట్ వీల్, ఇంకా ఎగ్జిబిషన్లో కొలంబస్ ఏమేమి ఉంటాయో అవన్నీ అక్కడ కూడా పెట్టారు. ఇంకా మినీ జూ నైట్ టైం వెళ్తే మజాగా ఉంటుంది. వీకెండ్స్ టైంలో వెళ్తే ఫ్రీగా చూడొచ్చు. మేము వీకెండ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఏం రష్ లేదు, చాలా ఫ్రీగా దానికి చూపించాము. అంతే. నేను ఇది బ్లాగ్ పెట్టాను షార్ట్స్లో కూడా. ఇది ఎక్కడుంది ఏంటి అనేది మా పాప డీటెయిల్గా చెప్పింది. అందుకని ఇందులో నేను అడ్రస్ అనేది పాయింట్అవుట్ చేయలేదు. అంటే మోస్ట్ ప్రాబబుల్లీ అందరికీ ఎంటర్టైన్మెంట్ అయిన ప్లేసెస్ విజిట్ చేయాలని ఉంటుంది. మేము కూడా ఇలా కన్ఫ్యూజ్ అయ్యే ఫస్ట్ టైం ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళబోయి ఎక్వేరియంకి వెళ్ళాము. అందుకని చెప్పానుగా, మేము ఇలా కన్ఫ్యూజ్ అయ్యామని. మేము కూడా ఆల్మోస్ట్ వెళ్ళాలనుకుని అడ్రస్ తెలియక మేము అలా కన్ఫ్యూజ్ అయ్యాము. మేము చాలా వరకు రీల్స్ చూస్తూ ఇలాగా తెలుసుకొని ఇచ్చేసాం కాబట్టి మీకు అందుకని ఈ వీడియో అని పెట్టాను. తర్వాత మేము మ్యారేజ్ ఫంక్షన్కి వచ్చాము. మ్యారేజ్ ఫంక్షన్లో ఇలా రెడీ అయ్యాము. ఈ టైప్ ఆఫ్ గెటప్ మేము డ్రెస్అప్ అయ్యాము. ఇంకా సమ్ రీల్స్ చేసుకుంది పాప. ఇలా చాలా వరకు ఎంటర్టైన్ చేసాము ఆ మ్యారేజ్ ఫంక్షన్లో. ఇక్కడ అలెక్సాంబరం అవుతుంది. అందుకని అలెక్సాంబరం అవుతుంది. జస్ట్ నేను వ్యూ అనేది మీకు చూపించాలని అలాగా జస్ట్ ఇలా వాక్ చేస్తూ ఈ వీడియో ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ సెలబ్రేషన్ మదర్స్ డే. మా పిల్లలు నాకు మదర్స్ డే సెలబ్రేషన్ చేశారు. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ.
హ్యాపీ మదర్స్ డే మమ్మీ. तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला ఈ రోజు మా అక్క బర్త్డే, అందుకే నేను సర్ప్రైజ్ కేక్ చేయబోతున్నాను. పెట్టి ఫస్ట్ మార్నింగ్ లుక్ 1 నేను ముందు పార్ట్లో పెట్టాను కదా, ఇది లుక్ 2. అలా తనకి ఎంటర్టైన్మెంట్ చేయాలనేసి అలా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళి నైట్ డిన్నర్ చేసుకొని వచ్చాము. ఇక్కడ పిల్లలు డ్రాగన్ ట్రైన్ ఎక్కారు. మా చిన్నదకి ఇదే ఫస్ట్ టైము. తను ఎక్కననేసి అంటే వాళ్ళ అక్క ఫోర్స్తో ఎక్కింది. నాకు చాలా భయం. అంటే ఇక్కడ ఎంట్రన్స్ వే అంతా చాలా స్పేషియస్గా ఉంది. ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే దుబాయ్ ఎగ్జిబిషన్. దుబాయ్ థీమ్ పెట్టారు. చాలా బాగుంది. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తను బర్త్డే కాబట్టి తనతో మేము ఇలా తీసుకున్న ఫొటోస్ మీకు షేర్ చేస్తాను. లైక్ చేయండి. ఫైనల్గా మా పాప బర్త్డే సెలబ్రేషన్ ఇలా అయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా లాస్ట్ సమ్మర్ వెకేషన్కి లాస్ట్గా ఇంకా నిమ్మాడ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేసాం. ఇంకా సమ్మర్ చాలా వేడిగా ఉంది కదా, మాకు బీచ్ అయినా వాటర్ ఫాల్స్ దగ్గరికైనా తీసుకెళ్ళమని మా వారికి ప్లీజ్ చేసాం. నేను మా పిల్లలం చాలా వరకు ప్లీజ్ చేసాం. అతనేమో ఒప్పుకున్నారు. సరేలే బీచ్ కాదు మీకు వాటర్ ఫాల్స్ తీసుకెళ్తాననేసి తీసుకెళ్ళారు. మేము ఈ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది సమ్మర్ వెకేషన్కి ఇలా ఎంజాయ్ చేసాము. ఈ విధంగా పిల్లలు నేను ఎంజాయ్ చేసాము. ఫైనల్గా ఇక్కడ రెయిన్ డ్యాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్ పూల్ జస్ట్ 3-4 అవర్స్ అక్కడ ఉండి కంటిన్యూగా
వాటర్లో ఉండి భలే ఆడుకున్నాము. ఇది మా ఇంటికి చిన్నది. చెప్పిన వాళ్ళకైతే చెప్పగలం కానీ వినకపోయిన వాళ్ళకి చెప్పలేం కదా. రాక్షసి చెప్పినా విందు కంటిన్యూస్గా ఇంకా ఆడతానని ఆడుతూనే ఉంది. ఆ డాడీకి ఇంకా వెళ్ళొద్దు డాడీ, ఇంకా ఉండు అనేసి అలాగ మాకు చూపించింది మా ఇంటి చిన్న రాక్షసి. యాజ్ ద ఇక్షిత పొడుగు చెప్పంగా మా ఫ్యామిలీ వెళ్ళాం. ఇంకా వెళ్ళగానే మా రిలేటివ్స్ కూడా మాకు తోడయ్యి మేము చాలా వరకు ఎంజాయ్ చేసాము. వాళ్ళు కూడా మాకు కంపెనీ ఇచ్చారు. వాళ్ళతో మేము చాలా హ్యాపీగా వాళ్ళు మాతో ఎంజాయ్ చేశారు.
appreciate it. Like and share and comment. Subscribe please.